బీసీ నవచైతన్య వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిని. 20-30 ఏళ్ళుగా ఈ చేనేత ఉద్యమంలో అనేక బీసీ ఉద్యమంలో ప్రజా ఉద్యమాల్లో ఉన్నవాడిని మీ అందరికీ తెలుసు. వీళ్ళంతా మా మిత్రులు, అందరం కలిసి తిరిగిన వాళ్ళం. కానీ దశాబ్దాలుగా చేనేతలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క నాయకుడు కానీ పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా మనం బాగా గమనిస్తే ఈ పాలకులు చేనేతను పూర్తిగా విస్మరించారు. అందుకే ఇప్పుడు చేనేత పరిశ్రమ దారుణమైన సంఘటన ఎదుర్కొంటుంది, దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అసలు మగ్గం అనేది బతికిద్దా? మరో 10 ఏళ్ల తర్వాత ఈ మగ్గాన్ని మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో అనే భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అనేకటువంటి ఈ సబ్సిడీలని, రాయితీలని, త్రిప్ట్ పథకాలని అనేకం ఉండేవి. అదీ కాకుండా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత 2019 కాలం నుంచి జిఎస్టీని వేసి చేనేత బట్టకి జిఎస్టీ వేసి చేనేతల నడ్డి విరిచాడు. వాస్తవానికి చేనేత బట్టల మీద, చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీ వేయకూడదు. ఎందుకంటే రాజ్యాంగం